హలో స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మనలా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈనాడు ఇండియన్ ఎక్స్ప్రెస్ సాక్షిలో కవర్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. డేట్ వచ్చేసి 24 సెప్టెంబర్ 2020. మరి ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయేటువంటి కంటెంట్స్ ఫ్లో ఏంటంటే, ఫస్ట్ మనం యాజ్ యూజువల్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ని నేను ఏదైతే మిమ్మల్ని అడిగానో అది డిస్కస్ చేసిన తర్వాత దెన్ మీకు అసైన్మెంట్ తర్వాత ఈరోజు మనం ఎడిటోరియల్స్ కాకుండా ఒక స్పెషల్ ఆర్టికల్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ ఆర్టికల్ ఏందని మీకు చెప్తాను. ఎందుకంటే ఎడిటోరియల్లో వచ్చేటటువంటి ఇష్యూస్ జనరల్గా ఈరోజు మనకు మిస్ అయినా రేపైనా వాటి మనం కవర్ చేస్తుంటాం. సో కాబట్టి స్పెషల్ ఆర్టికల్ని కొద్దిగా ఎక్కువసేపు ఇన్ఫర్మేషన్ మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్తగా వినండి. దాని తర్వాత యాజ్ యూజువల్గా వన్ లైనర్స్, మ్యాప్ యాక్టివిటీ, క్విజ్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. మరి నిన్న మీకు ఇచ్చినటువంటి యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటో ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. నిన్న మనం డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి. ఇండియన్ పాలిటీలో మనకి పార్లమెంట్ అని ఒక టాపిక్ ఉంటుంది కదా. మరి ఆ పార్లమెంట్లో జీరో అవర్కి సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ ఈస్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద ఎవ్రీ సిట్టింగ్. ఇది ఫస్ట్ ఉంటుంది జీరో అవర్ కాదు ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ అవర్, దాని తర్వాత జీరో అవర్ ఉంటుంది జనరల్గా. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. మరి ఆప్షన్లలో 1 ఉన్నది తీసేద్దాం, అంటే సి మనకి కాదు. నెక్స్ట్ ఏంటి మనకి, సో ఆప్షన్ 5 ఉందో లేదో చూద్దాం. ఎందుకంటే ఆప్షన్ 5 కానీ 2 కానీ కరెక్టో లేదో చూద్దాం. దాంతో ఆప్షన్ ఎలిమినేషన్ ఈజీగా ఉంటుంది మనకి. సెకండ్ స్టేట్మెంట్ ఏంది, ఇట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ద రూల్స్ ఆఫ్ ద బిజినెస్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ బిజినెస్లో ఇది పార్లమెంట్ రూల్స్లో మెన్షన్ చేసిందా? మెన్షన్ చేసలేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగ్. అంటే సెకండ్ స్టేట్మెంట్ రాంగ్ అయితే ఈ యొక్క ఏ అండ్ డి కూడా రాంగ్. మరి ఫైనల్గా రైట్ ఆన్సర్ ఏంది స్టూడెంట్స్? 3 and 4. థర్డ్ స్టేట్మెంట్ ఏంది, డ్యూరింగ్ దిస్ జీరో అవర్ మ్యాటర్స్ ఆర్ రైజ్డ్ వితౌట్ ఎనీ ప్రియర్ నోటీస్. అంటే ముందుగా ఎలాంటి నోటీస్ ఇవ్వకుండానే జీరో అవర్లో ప్రశ్నలు అడగవచ్చు. రైట్ స్టేట్మెంట్. దాని తర్వాత ఇట్ ఈస్ ద టైమ్ ఇమ్మీడియట్లీ ఫాలోయింగ్ ద క్వశ్చన్ అవర్ తర్వాత జీరో అవర్ ఉంటుంది. సో బోత్ ద స్టేట్మెంట్ 3 and స్టేట్మెంట్ 4 ఆర్ రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ బి. మరి ఈరోజు మీ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ అనేది ఈ యొక్క బయోడైవర్సిటీకి థ్రెట్, అంటే ఈ యొక్క జీవ వైవిధ్యానికి థ్రెట్గా ఉండేటటువంటిది ఏది? ఇందులో 4 మీరు ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే. సో దాంతోపాటు మన ఇండియాలో ఉన్నటువంటి బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఎన్ని అనే దానికి క్వశ్చన్ ఆన్సర్ చేయండి. హౌ మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఇన్ ఇండియా? ట్రై టు ఆన్సర్ ఇట్ స్టూడెంట్స్. ఓకే. మరి ఈరోజు మీకు అసైన్మెంట్ ఏంటంటే, డిస్కస్ ద రోల్ ఆఫ్ కాగ్ అండ్ వాట్ ఆర్ ద లేటెస్ట్ ఫైండింగ్ ఆఫ్ ద కాగ్ రిపోర్ట్స్. నేను మీకు ఈరోజు స్పెషల్ ఆర్టికల్లోనే డీటెయిల్గా చెప్తాను. డిస్కస్ ద రోల్ ఆఫ్ ద కాగ్, ఇది మీరు సెర్చ్ చేసి ఆన్సర్ రాసి, దాంతోపాటు వాట్ ఆర్ ద లేటెస్ట్ ఫైండింగ్స్ ఆఫ్ ద కాగ్ రిపోర్ట్ ఈరోజు నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది విని జాగ్రత్తగా ఆన్సర్ రాయొచ్చు. సో మరి మనం స్పెషల్ ఆర్టికల్ ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈరోజు? ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, కాగ్ సర్వే రిపోర్ట్స్. కాగ్ రిపోర్ట్ కొన్ని ఈ యొక్క సెక్టార్స్ గురించి కాగ్ రిపోర్ట్ ఇచ్చారు. అదేంటి అని మనం డీటెయిల్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వన్ లైనర్స్, ఈ స్లైడ్లో మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క 7 ఆర్టికల్స్ని మనం వన్ లైనర్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఫస్ట్ మనం ఈ యొక్క స్పెషల్ ఆర్టికల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది కాగ్ సర్వే రిపోర్ట్ ఏందో చూద్దాం స్టూడెంట్స్. యాక్చువల్లీ దీన్ని సపరేట్ వీడియోలాగా చేద్దాం అనుకున్నాను. మళ్ళీ కొద్దిగా బిజీ ఉండడం వల్లనే సపరేట్ వీడియో కాకుండా ఇందులోనే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాగ్ సర్వే రిపోర్ట్స్. సో ఫస్ట్ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ప్రజెంట్ కాగ్ ఎవరు? ఆన్సర్ చేయండి. హూ ఇస్ ద ప్రజెంట్ కాగ్ అండ్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద కాగ్? కాగ్ గురించి డీల్ చేసేటటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ ఏందో ఈ యొక్క ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఫస్ట్ కాగ్ సర్వే రిపోర్ట్స్. ఇందులో వచ్చినటువంటి టాపిక్స్ కాగ్ 3 విషయాల గురించి చెప్పింది. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ రైల్వేస్ గురించి. ఇది మరి జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ యొక్క ఆఫ్సెట్ క్లాజ్, అంటే మనం వేరే దేశాల వాళ్ళతో ఏదైనా అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు ఒక ఆఫ్సెట్ నిబంధన ఉంటుంది. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. ఇది కూడా మనకు జనరల్ స్టడీస్ పేపర్ 3 ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. దాంతోపాటు స్కూల్స్లో టాయిలెట్ ఫెసిలిటీస్ గురించి ఈ యొక్క కాగ్ రిపోర్ట్ మెన్షన్ చేశారు. ఇది మనకి జనరల్ స్టడీస్ పేపర్ 2లో సోషల్ ఇష్యూస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఈ 2 పేపర్స్కి సంబంధించి ఈ 3 టాపిక్స్ని మనం కవర్ చేస్తాం ఈరోజు కాగ్ రిపోర్ట్లో. మరి ఇది మనకి ఈరోజు ఈనాడు ఆర్టికల్లో వచ్చింది స్టూడెంట్స్. మీరు క్లిప్పింగ్ చూడొచ్చు. దాంతోపాటు ఇది మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది కాగ్ రిపోర్ట్ గురించి. దాంతోపాటు ఇది మనకి హిందూలో కూడా వచ్చింది.
అంటే ఇది ఒక 3 పేపర్లలో మనకి కవర్ అయింది స్టూడెంట్స్. మరి ఈ సందర్భంలో అసలు కాగ్ డిస్కస్ చేసింది వేటి విషయాల గురించి అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిఫెన్స్. కాగ్ డిఫెన్స్ గురించి ఏం చెప్తుందో చూద్దాం. కాగ్ డిఫెన్స్ గురించి చెప్తూ దేని గురించి ప్రస్తావించిందంటే స్టూడెంట్స్, ఈ యొక్క ఆఫ్ సెట్ క్లాజ్ గురించి ప్రస్తావించింది స్టూడెంట్స్. ఆఫ్ సెట్ క్లాజ్ అంటే ఏందో నేను మీకు చెప్తాను. ఆఫ్ సెట్ విధానం, ఇది మనకు తెలుగులో కూడా ఆఫ్ సెట్ అనే ఉంటుంది స్టూడెంట్స్. ఆఫ్ సెట్ విధానం. అసలు ఈ ఆఫ్ సెట్ అనే విధానాన్ని ఎప్పుడు తీసుకొచ్చారు? మనం ఈ యొక్క ఆఫ్ సెట్ విధానాన్ని మనం ఈ యొక్క 2005లో తీసుకురావడం జరిగింది స్టూడెంట్స్. 2005లో తీసుకురావడం జరిగింది. ఎందుకోసం తీసుకురావడం జరిగింది? అసలు ఈ ఆఫ్ సెట్ విధానం అంటే ఏంది? ఈ యొక్క ఆఫ్ సెట్ విధానం దేనికంటే బేసికల్లీ మన భారతదేశంలోని డిఫెన్స్ పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క ఆఫ్ సెట్ విధానాన్ని తీసుకోవడం జరిగింది. ఈ విధానం ప్రకారం ఏంటంటే బేసికల్లీ ఏదైతే కనుక మనం డిఫెన్స్ అంటే రక్షణ రంగంలో ఏ డీల్ అయినా సరే 300 కోట్లకు పైగా ఉంటే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 300 crores పైగా ఉంటే కనుక మరి ఈ డీల్ని మనం ఎవరి దగ్గర నుంచి కొంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు రఫేల్ యుద్ధ విమానాలు తీసుకుందాం, రఫేల్ ఫైటర్ జెట్స్ తీసుకుందాం. ఓకే, మరి ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ డీల్ ఏదైతే ఉందో ఇది జనరల్గా ఆబ్వియస్గా ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ డీల్ అనేది 60,000 కోట్లు స్టూడెంట్స్. 60,000 కోట్లు అంటే ఖచ్చితంగా ఈ డీల్ యొక్క వాల్యూ ఎంత? 300 కోట్ల పైన. మరి ఏ డీల్ అయితే కనుక డిఫెన్స్లో 300 కోట్ల పైన ఉంటుందో ఆ డీల్లో ఏంటంటే ఆ డీల్కి సంబంధించినటువంటి 30%ని మన భారతదేశంలో ఆ కంపెనీ వాళ్ళు మనం ఇన్వెస్ట్ చేయాలి. 30%ని మన భారతదేశంలో కంపెనీ ఇన్వెస్ట్ చేయాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారానైనా వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైనా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక టెక్నాలజీని మన భారతదేశ కంపెనీలకు ఇవ్వడం ద్వారా కూడా ఈ యొక్క 30%ని వాళ్ళు ఫుల్ఫిల్ చేయొచ్చు, లేదా మన భారతదేశానికి సంబంధించినటువంటి కంపెనీల దగ్గర నుంచి ప్రోడక్ట్స్ కొనడం ద్వారా ఈ యొక్క 30%ని ఫుల్ఫిల్ చేయొచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. మనం ఫస్ట్ కాగ్ రిపోర్ట్లో ఈ యొక్క ఆఫ్సెట్ విధానం గురించి మాట్లాడుతున్నాం. ఆఫ్సెట్ విధానం ఏంటంటే డిఫెన్స్కి సంబంధించింది. ఇది మనం 2005లో తీసుకోవడం జరిగింది. డిఫెన్స్లో ఏ డీల్ అయినా సరే 300 crores కన్నా ఎక్కువగా ఉంటే కనుక మనకి ఎవరైతే కనుక సప్లయర్ ఉన్నారో ఆ సప్లయర్ 30% ఆఫ్ ద టోటల్ డీల్లో మన ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి. అది ఎఫ్డిఐ రూపంలో కానీ, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా టెక్నాలజీని మన ఇండియన్ కంపెనీకి ఇవ్వడం ద్వారా కానీ, లేదా మన ఇండియన్ కంపెనీస్ దగ్గర ఈ యొక్క వస్తువులను కొనడం ద్వారా కానీ. కాగేమంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ యొక్క ఈ 30%లో చాలామంది థర్డ్ ఆప్షన్ ఎన్నుకుంటున్నారు. అంటే ఇండియన్ కంపెనీల దగ్గర ఈ యొక్క గూడ్స్ను కొంటున్నారు. ఇది మనకు అంతగా ప్రాఫిటబులా? కొద్దిగా ప్రాఫిటబుల్, ఎందుకంటే మన దగ్గర 30% డీల్ కొంటున్నారు. కాకపోతే మనకి ఏది కావాలి? బేసికల్లీ మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కావాలి. ఈ టెక్నాలజీ అనేది ఎవరు ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసే విషయంలో చాలా అలసత్వంగా ఉన్నారు. అదే చెప్తున్నారు కదా ఇక్కడ, నో టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ చాలా తక్కువగా జరుగుతుంది అని చెప్పేసి. తెలుగులో కూడా మనం దసోల్ట్ ఏవియేషన్ అంటే రఫేల్ ఫైటర్ జెట్స్ని తయారు చేస్తున్నటువంటి కంపెనీ నుండి ఇంకా మనకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నటువంటి ప్రతిఫలం అందనే లేదు అని మనకి కాగ్ చెప్తుంది స్టూడెంట్స్. ఓకే, దాంతోపాటు ఈ యొక్క ఆఫ్సెట్ విధానంలో వీళ్ళు ఈ యొక్క ఏదైతే కనుక ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చినప్పుడు చెప్పాను కదా, మన భారతదేశంలో ఈ యొక్క అన్ని రంగాల్లో మొత్తం 63 రంగాల్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటే అందులో డిఫెన్స్ ర్యాంకింగ్ 62. అంటే డిఫెన్స్లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువగా ఉంది. అంటే నథింగ్ బట్ ఏంటంటే కాగు వాళ్ళు చెప్పేది, ఏదైనా ఒక కంపెనీ ముందు వాళ్ళు డీల్ చేసుకునేటప్పుడు మేము 30% ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, కావాలంటే 50% కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తామని ముందు అంటున్నారు. తర్వాత వాళ్ళు ఈ యొక్క 30%ని వాళ్ళు మీట్ అవ్వట్లేదు అని చెప్పేసి కాగ్ చెప్తుంది స్టూడెంట్స్. అంతెందుకు స్టూడెంట్స్, ఈ యొక్క రఫేల్ డీల్ ఏదైతే కనుక ఈ యొక్క రఫేల్ డీల్ ఉందో ఈ రఫేల్ డీల్లో 50% మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తామని కంపెనీ చెప్పింది. దాని గురించి అని చెప్పేసి రఫేల్ యుద్ధ విమానాలు తయారు చేస్తున్నటువంటి దసాల్ట్ కంపెనీ, ఈ యొక్క దసాల్ట్ కంపెనీ అనేది మన ఇండియాలో ఉన్నటువంటి అనిల్ అంబానీ యొక్క రిలయన్స్ డిఫెన్స్తో జాయింట్ వెంచర్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్పింది. ఇప్పటికీ కూడా అది ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు అని కాగ్ చెప్తుంది. ఇంకా కాగ్ చెప్పినటువంటి పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం స్టూడెంట్స్ మనం. ఫ్రెంచ్ ఏరోస్పేస్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్ అండ్ యూరోపియన్ మిసైల్ అంటే క్షిపణులు తయారు చేసేటటువంటి MBDA వీళ్ళు ఇప్పటికీ కూడా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయలేదు.
మీకు డౌట్ రావచ్చు, ఈ యొక్క రఫేల్ ఫైటర్ జెట్స్ని తయారు చేసేది దసాల్ట్ కంపెనీ. మరి మధ్యలో ఈ ఎంబీడీఏ ఏంటి? ఎంబీడీఏ అంటే మనం రఫేల్ యుద్ధ విమానాలను కొన్నాం కదా, వీటికి మళ్ళీ మనం మిసైల్స్ని కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. అంటే యుద్ధ విమానానికి మనం క్షిపణిని కూడా మనం దానికి అటాచ్ చేయొచ్చు. ఆ క్షిపణిని తయారు చేసే కంపెనీ ఏంటంటే ఎంబీడీఏ. మరి మనం ఈ యొక్క రఫేల్ డీల్ అప్పుడు దసాల్ట్ వాళ్ళు ఏం చెప్పారంటే, మేము మీకు టెక్నాలజీ ఇస్తాం. ఎవరికి ఇస్తాం టెక్నాలజీని? ఇండియాలో ఉన్నటువంటి డిఆర్డిఓ వాళ్ళకి ఇస్తాం. ఆ టెక్నాలజీ ద్వారా డిఆర్డిఓ వాళ్ళు ఏం తయారు చేయొచ్చు అంటే, మన ఇండియాలో ఏదైతే కనుక లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే తేలికపాటి యుద్ధ విమానాలు తయారు చేస్తున్నామో దానికి కావాల్సినటువంటి టెక్నాలజీని మేము డిఆర్డిఓ వాళ్ళకి ఇస్తాం అని చెప్పేసి ఈ యొక్క రఫేల్ డీల్లో చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సెప్టెంబర్ 2015లో వీళ్ళు ఏమన్నారు? ఆల్మోస్ట్ ఆల్ మేము 30% ఈ యొక్క ఆఫ్సెట్ విధానం ద్వారా మేము మీకు ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. దాని తర్వాత దీన్ని వీళ్ళు 50% కూడా పెంచుకోవడం జరిగింది. 50% కూడా పెంచుకోవడం జరిగింది. ఈ 50%లో మేము మీకు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాం, 50% వర్త్ అని చెప్పారు. ఇందులో డిఆర్డిఓకి టెక్నాలజీ ఇస్తామన్నారు. దాంతో డిఆర్డిఓ మన ఇండియాలోనే ఓన్గా ఈ యొక్క యుద్ధ విమానం యొక్క ఇంజన్ని తయారు చేయడానికి, ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే స్టూడెంట్స్ ప్రాజెక్ట్ కావేరి. ఆ యొక్క యుద్ధ విమానం యొక్క ఇంజన్ తయారు చేసుకోవడానికి కావాల్సిన టెక్నాలజీని మనకి దసాల్ట్ వాళ్ళు ఇస్తామన్నారు డిఆర్డిఓకి. ఇప్పటికి కూడా వాళ్ళ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయలేదు అని కాగ్ వాళ్ళు చెప్తున్నారు స్టూడెంట్స్. సో కాగ్ ఏం చెప్పదలుచుకుంది? చాలాసార్లు ఈ యొక్క విదేశీ కంపెనీలు వాళ్ళు ఫస్ట్ మెయిన్ కాంట్రాక్ట్ వచ్చేటప్పుడు మేము ఈ యొక్క అన్ని కమిట్మెంట్స్ ఇస్తామంటున్నారు, దాని తర్వాత వాళ్ళు ఆ కమిట్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయట్లేదు అని కాగ్ రిపోర్ట్ చెప్తుంది స్టూడెంట్స్. మనం ఈ యొక్క కాగ్ రిపోర్ట్ ప్రకారం 2005 నుండి 2018 మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క మనం డిఫెన్స్ డీల్లకు సంబంధించి 66,000 కోట్ల డిఫెన్స్ డీల్ మనం సైన్ చేసుకోవడం జరిగింది. 66,000 కోట్ల డిఫెన్స్ డీల్స్ మనం ఈ యొక్క ఒప్పందం చేసుకోవడం జరిగింది. అందులో ఆల్మోస్ట్ ఆల్ 19,000 కోట్లు మన భారతదేశంలో ఆఫ్సెట్ విధానంలో పెట్టుబడులు పెట్టాలి. ఆఫ్సెట్ విధానంలో 3 విధాలుగా పెట్టుబడులు పెట్టవచ్చు అని చెప్పాను. ఏంటది? ఎఫ్డిఐ ద్వారా కానీ, లేదా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ, లేదా ఇండియన్ కంపెనీల దగ్గర నుంచి పర్చేసింగ్ కానీ. అంటే 19,000 కోట్లు ఇప్పటివరకు పెట్టుబడులు పెట్టాలి. ఇందులో 19,000 కోట్లలో కేవలం ఇప్పటివరకు కూడా పెట్టుబడులు వచ్చింది ఎంత అంటే అప్రాక్సిమేట్గా ఓన్లీ 10,000 కోట్లు మాత్రమే. అంటే ఈ యొక్క ఆఫ్సెట్ అగ్రిమెంట్ అనేది చాలా కంపెనీలు ఇంప్లిమెంట్ చేయడంలో చాలా డిలే చేస్తున్నారు అని చెప్పేసి కాగ్ చెప్తుంది. ఇది ఫస్ట్ రిపోర్ట్ స్టూడెంట్స్. కాగ్ ఫస్ట్ డిఫెన్స్ గురించి చెప్పింది, నెక్స్ట్ రైల్వేల గురించి చెప్పింది. సో కాగ్ రైల్వేల గురించి చెప్తుందంటే ఈ యొక్క రైల్వేలు 2018-19 రిపోర్ట్ ఏదైతే ఇచ్చారో అది అందులో చాలా తప్పులు ఉన్నాయని చెప్పేసి కాగ్ అన్నది. ఇందులో ప్రత్యేకంగా రైల్వేల గురించి కాగ్ ఏం చెప్పిందంటే ఒక వర్డ్ మెన్షన్ చేశారు. దాని ఏంటంటే ఆపరేటింగ్ రేషియో అన్న వర్డ్ని మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. ఆపరేషన్ రేషియో అంటే ఏంటంటే బేసికల్లీ రైల్వే ఎంత ఖర్చు చేస్తుంది, రైల్వేకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత రెవెన్యూ, దీన్నే ఆపరేటివ్ రేషియో అంటారు అనమాట. మీరు ఎవరైనా ఈ యొక్క రైల్వేలో పనిచేస్తున్నా, మీ ఫ్రెండ్స్ ఎవరైనా రైల్వేలో పనిచేస్తున్నా అడగవచ్చు. అంటే ఎక్స్పెన్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉందనుకోండి, రెవెన్యూ అనేది 200 రూపాయలు ఉందనుకోండి, అప్పుడు రేషియో ఎంత అవుతుంది? 0.5 అవుతుంది. అది కాకుండా ఎక్స్పెన్స్ 200 ఉంది, రెవెన్యూ కూడా 200 ఉందనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది? 1 అవుతుంది. అంటే ఈ యొక్క సిట్యుయేషన్ ఏ, సిట్యుయేషన్ బి, ఇందులో ఫస్ట్ దాంట్లో ఖర్చు 100 రూపాయలు, సెకండ్ దాంట్లో ఖర్చు 200 రూపాయలు. ఫస్ట్ దాంట్లో ఆదాయం 200, సెకండ్ దాంట్లో ఆదాయం 200. సో ఆదాయం చేంజ్ అవ్వలేదు, ఖర్చు మాత్రం ఫస్ట్ దాంట్లో తక్కువ ఉంది, అప్పుడు వాల్యూ అనేది తక్కువ వచ్చింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఆపరేటింగ్ రేషియో అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. ఇప్పుడు రైల్వే ఏం చేసిందంటే తాము బాగా పనిచేస్తున్నాం అని చెప్పడానికి వీళ్ళు ఆపరేటింగ్ రేషియోని తక్కువ చేసి చూపెట్టారనమాట. ఆపరేటింగ్ రేషియోని తక్కువ చేసి చూపెట్టారు. అలా ఎలా జరిగింది చూద్దాం ఒకసారి. సో కాగ్ ఏం చెప్పిందంటే స్టూడెంట్స్, రైల్వేలకి ఆపరేటింగ్ రేషియో టార్గెట్ అనేది 92% ఉంది. వీళ్ళు ఆపరేటింగ్ రేషియోని 97, అంటే అఫ్కోర్స్ టార్గెట్ 92% ఉన్నప్పటికీ కూడా ఇది ఇంకా అచీవ్ కాలేదు, 97% చూపెట్టారు. కాకపోతే కాగ్ చెప్పేది ఈ 97 కూడా ఉండదు, రైల్వేది ఇంకెక్కువ ఉంటుంది అంటున్నారు. ఎందువల్ల ఎక్కువ ఉంటుందట అంటే రైల్వే ఏం చెప్పిందంటే
నెక్స్ట్ ఇయర్లో ఏవైతే కనుక ముందే ఆర్డర్స్ వస్తాయో ఆర్డర్స్కి తీసుకున్న అడ్వాన్స్ ఉంటుంది కదా స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ నుంచి బొగ్గు ట్రాన్స్పోర్టేషన్ కానీ, లేదా కాంకార్ అంటే ఈ యొక్క కంటైనర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంటైనర్లు ట్రాన్స్పోర్ట్ చేయడానికి వచ్చే సంవత్సరంలో మీరు ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పేసి వీళ్ళ దగ్గర ముందే అడ్వాన్సులు తీసుకున్నారు. ఆ అడ్వాన్సుల్ని కూడా వీళ్ళు ఈ రిపోర్టులనే చూపెట్టారు. ఈ అడ్వాన్సులు వచ్చే సంవత్సరానికి సంబంధించినటువంటి ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ మనీ ఆ సంవత్సరంలో చూపెట్టకుండా ఈ సంవత్సరంలో చూపెట్టడం ద్వారా ఏంది, రైల్వే అనేది రెవెన్యూ ఎక్కువ వచ్చినట్టు చూపెట్టింది. ఒకవేళ ఆ రెవెన్యూని తీసేసినట్టయితే కనుక, అంటే రైల్వే తీసుకున్నటువంటి అడ్వాన్స్ మొత్తం తీసేసినట్టయితే కనుక, అప్పుడు రైల్వే యొక్క ఆపరేటింగ్ రేషియో ఎంత ఉంటుందంటే 101% ఉంటుంది, 97% ఉండదు. అంటే కాగ్ ఫైనల్గా ఏం చెప్తుందంటే, ఈ యొక్క రైల్వే కావాలని తన యొక్క ఆపరేటింగ్ రేషియోని 101% ఉండేదాన్ని తక్కువ చేసి చూపెట్టింది 97%. ఏ విధంగా? అడ్వాన్సులను కూడా లెక్కలోకి తీసుకుంది అని చెప్పేసి. సో ఈ కాన్సెప్ట్ ఇంకా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కమెంట్ చేయండి స్టూడెంట్స్, అర్థమైంది అనుకుంటున్నాను నేను మీకు. దాంతోపాటు కాగ్ ఇంకేం చెప్పిందంటే, ఏవైతే కనుక 2015-20 మధ్యలో కంప్లీట్ కావాల్సినటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రోగ్రెస్ చాలా స్లోగా ఉంది. ఎందువల్ల అంటే ఈ యొక్క రైల్వే యొక్క జోనల్ ఆఫీసులలో వీళ్ళ యొక్క ఇన్ఎఫిషియన్సీ అసమర్థత వల్ల, దాంతోపాటు రైల్వే బోర్డులు సరైనటువంటి యొక్క పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రాజెక్టులు చాలా స్లోగా జరుగుతున్నాయని కాగ్ చెప్తుంది స్టూడెంట్స్. ఇది కాగ్ రైల్వేల గురించి. ఇప్పటివరకు మన కాగ్ రిపోర్ట్స్, ఒకటి డిఫెన్స్ గురించి మనం డిస్కస్ చేసాం, 2 రైల్వేస్ గురించి డిస్కస్ చేసాం, 3వది కాగ్ రిపోర్ట్ రిలేటెడ్ టు స్కూల్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్. మరి కాగ్ స్కూల్స్ గురించి ఏం చెప్పింది? స్కూల్స్ యొక్క టాయిలెట్స్ గురించి కాగ్ రిపోర్ట్ ఇచ్చింది స్టూడెంట్స్. ఓకే, మరి ఈ రిపోర్ట్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ కాగ్ ఏం చెప్తుందంటే, మన భారతదేశంలో అప్రాక్సిమేట్గా 10,80,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి స్టూడెంట్స్. 10,80,000 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. ఈ గవర్నమెంట్ స్కూల్స్లో టాయిలెట్స్ కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పేసి ఎవరికి బాధ్యతలు అప్పగించామంటే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకి. అంటే వీటిని ఇంగ్లీష్లో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ కానీ, లేదా కోల్ ఇండియా కానీ, లేదా హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. అంటే ఏ ప్రభుత్వ రంగ సంస్థలో అయితే కనుక ప్రభుత్వం యొక్క వాటా 51% కన్నా ఎక్కువ ఉంటుందో దాన్ని మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, లేదా ఇంగ్లీష్లో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటాం. మరి వీటికి బాధ్యత ఇవ్వడం జరిగింది. ఎన్ని టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్పేసి? 1,40,000 టాయిలెట్స్. ఓకే, ఎన్ని కంపెనీలు ఇందులో పార్టిసిపేట్ అయ్యాయి? 53 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పార్టిసిపేట్ అయ్యాయి. ప్రధానంగా ఏ మినిస్ట్రీస్ నుంచి పార్టిసిపేట్ అయ్యాయి ఇవి? పవర్ మినిస్ట్రీ, కోల్ మినిస్ట్రీ, దాంతోపాటు ఆయిల్ కంపెనీస్ ఉంటాయి కదా, లైక్ మనం హిందుస్థాన్ ఆయిల్ కానీ, లేదా ఇండియన్ ఆయిల్ కానీ, సో ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోలియం కానీ, ఇలా అన్నమాట. ఏ స్కీమ్లో భాగంగా? స్వచ్ఛ విద్యాలయ అభియాన్. చెప్తాను మీకు ఆ స్కీమ్ డీటెయిల్స్. సో కాగ్ మొత్తం 1,40,000 టాయిలెట్లను ఆడిట్ చేసిందా? లేదు. కాగ్ శాంపిల్గా ఎన్ని టాయిలెట్స్ విషయంలో ఆడిట్ చేసింది? 2,695 టాయిలెట్స్ని ఆడిట్లోకి తీసుకోవడం జరిగింది. ఎన్ని రాష్ట్రాలలో? 15 రాష్ట్రాలలో. మరి కాగ్ లేవనెత్తినటువంటి అంశాలు ఏంది? ఫస్ట్ కాగ్ ఏం చెప్తుందంటే స్టూడెంట్స్, వీళ్ళు ఏవైతే కనుక టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేశారో, మరి వీళ్ళు ఎన్ని టాయిలెట్ సర్వే చేశారని చెప్పాను? 2,695. ఇందులో వీళ్ళు సర్వే చేసింది 1967 కో ఎడ్యుకేషనల్ స్కూల్స్. అంటే కో ఎడ్యుకేషన్, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నటువంటి కో ఎడ్యుకేషనల్ స్కూల్స్ 1967 స్కూల్స్లో వీళ్ళు సర్వే చేస్తే, ఇందులో 99 స్కూళ్ళల్లో టాయిలెట్ లేదు అసలు. అంటే టాయిలెట్ అనేది ఉపయోగంలో లేదు. ఇంకొక 436 స్కూళ్ళల్లో ఒకటే టాయిలెట్ ఉంది. అంటే అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ టాయిలెట్ లేదు. దీనివల్ల ఏంటంటే ఓవరాల్గా 436, దాంతోపాటు 500 అంటే అరౌండ్ 500. 1967లో 500 అంటే అరౌండ్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 27%. అంటే ఈ యొక్క ఏదైతే టార్గెట్ అనుకున్నారో అందులో 27% కో ఎడ్యుకేషన్ స్కూళ్ళల్లో గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ టాయిలెట్ లేదు. ఈ డేటా అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు ఈరోజు మిమ్మల్ని అసైన్మెంట్ కూడా అడిగాను, సో జాగ్రత్తగా ఈ డేటా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ యొక్క మెయింటెనెన్స్. టాయిలెట్ కట్టంగానే మనకు సరిపోదు, దాని మెయింటెనెన్స్ ఉండాలి. మరి కాగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే, ఈ యొక్క 75% టాయిలెట్స్ ఏవైతే కట్టారో ఇందులో డైలీ క్లీనింగ్ అనేది అట్లీస్ట్ రోజుకోసారి కూడా క్లీనింగ్ ఉండట్లేదు. ఫస్ట్ పాయింట్. ఈ యొక్క 72% టాయిలెట్లలో వాటర్ ఫెసిలిటీ లేదు.
వాటర్ ఫెసిలిటీ లేకపోతే అసలు ఆ టాయిలెట్ అనేది నిరుపయోగంగా ఉంటుంది. దాంతోపాటు 55% టాయిలెట్లలో హ్యాండ్ వాష్ ఫెసిలిటీ లేదు. ఈ యొక్క కోవిడ్ ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి ఈ సందర్భంలో హ్యాండ్ వాష్ యొక్క ఇంపార్టెన్స్ ఏందో మీకు తెలుసు. ఇది సెకండ్. ఫస్ట్ వన్ ఏంది ఫంక్షనల్ టాయిలెట్స్ గురించి, సెకండ్ వన్ ఉన్న టాయిలెట్లలో మెయింటెనెన్స్ గురించి, థర్డ్ వన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఇష్యూస్. అంటే మొత్తం 2695 టాయిలెట్లలో ఓకే, సో ఇందులో 2695 టాయిలెట్ కట్టాలనుకొని ఐడెంటిఫై చేసిన తర్వాత కట్టకుండా మిగిలినవన్నీ 83 టాయిలెట్. ఓకే, సో ఇంకొక 200 టాయిలెట్స్ కట్టినామని చెప్తున్నారు కానీ అవి ఏ స్కూల్లో కట్టారు ఏందని డేటా లేదు. ఇంకొక 86 టాయిలెట్స్ ఏమో పార్షియల్గా కట్టారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా మొత్తం 2695 టాయిలెట్లలో 40% టాయిలెట్స్ అయితే అవి ఎక్కడున్నాయో తెలియదు, ఫీల్డ్ పైన కొన్నేమో సగమే కట్టారు, ఇంకోటి ఏమో కట్టిన వాటిలలో ఈ యొక్క వాటర్ ఫెసిలిటీ లేదు, క్లీనింగ్ ఫెసిలిటీ లేదు. అంటే వర్క్లో 40% అనేది నిరుపయోగంగానే మిగిలిపోయింది. చూడండి మీకు ఎంత దారుణంగా ఉందో. మరి ఈ సందర్భంలో మనం ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏ స్కీమ్లో భాగంగా ఈ యొక్క టాయిలెట్ నిర్మాణానికి ముందుకొచ్చాయి? ఆ స్కీమ్ ఏంటంటే స్వచ్ఛ విద్యాలయ అభియాన్. ఈ యొక్క స్వచ్ఛ విద్యాలయ అభియాన్ను ఈ యొక్క లాంచ్ చేసినటువంటి మంత్రిత్వ శాఖ ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. దీన్ని మనం ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటున్నాం. ఇది 2014లో ఈ స్కీమ్ తీసుకోవడం జరిగింది. ఈ స్కీమ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్, ఏదైతే కనుక రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటే విద్యా హక్కు చట్టంలో ఒక నిబంధన అయినటువంటి ఏంటది, ఈ యొక్క కో ఎడ్యుకేషన్ స్కూల్లో బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ టాయిలెట్ ఉన్నటువంటి రూల్స్ని ఏదైతే ఉందో ఆ రూల్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యతని ఈ యొక్క స్కీమ్ ద్వారా ఎవరికి ఇవ్వడం జరిగింది? సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క స్వచ్ఛ విద్యాలయ అభియాన్లో భాగంగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ టాయిలెట్ నిర్మించి ఆ టాయిలెట్ యొక్క మెయింటెనెన్స్ అనేది 3 to 5 years వరకు ఆ టాయిలెట్ యొక్క మెయింటెనెన్స్ని చేస్తూ దానికైనటువంటి ఖర్చుల్ని వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో చూపెట్టచ్చు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏందో మీరు ఆన్సర్ రాయండి స్టూడెంట్స్, కమెంట్ చేయండి 2-3 లైన్స్లో. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ? అందులో భాగంగా కూడా వీళ్ళు చూపెట్టచ్చు ఆ లెక్కల్లో భాగంగా. మరి ఇక్కడ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వచ్చింది కాబట్టి మీకు కొన్ని క్వశ్చన్ స్టూడెంట్స్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పైన. ఫస్ట్ క్వశ్చన్, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ ఇయర్లో చేయడం జరిగింది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ పిల్లలకి ఖచ్చితమైనటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి? దాంతోపాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ని మనం యాడ్ చేయడం జరిగింది? దాంతోపాటు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ దివ్యాంగ్ ఈ పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ని ఈ యొక్క రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది? వీటికి ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఫస్ట్ వన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ ఇయర్లో తీసుకొచ్చారు? సెకండ్ వన్ దీని ప్రకారం ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ పిల్లలకి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి? థర్డ్ వన్ రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏ ఆర్టికల్ తీసుకొచ్చాం? ఫోర్త్ వన్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఈ యొక్క ప్రైవేట్ స్కూళ్ళల్లో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్కి ఎంత పర్సెంటేజ్ రిజర్వేషన్స్ ఇవ్వాలి? ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మీకు ఈ కాగ్ గురించినటువంటి స్పెషల్ ఆర్టికల్. మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మీకు దీనికి సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి స్టూడెంట్స్, డెఫినెట్లీ ఐ విల్ హెల్ప్ యూ అవుట్. కాకపోతే నేను చెప్పినటువంటి డేటా మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క నోట్స్ లింక్ ఎలాగో నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి వన్ లైనర్ చూసినట్టయితే కనుక ఈరోజు వన్ లైనర్లో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయేది షింకున్ లా టనెల్. షింకున్ లా టనెల్. టనెల్ అంటే ఏంది మీనింగు? సొరంగం అనమాట. ఈ యొక్క టనెల్ యొక్క స్పీడ్, దీని యొక్క కన్స్ట్రక్షన్ స్పీడ్ పెంచాలి అని చెప్పేసి ఎవరు చెప్తున్నారంటే NHIDCL. NHIDCL అంటే ఏంటి? నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. నేషనల్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ వీళ్ళ పరిధిలో ఉంటుంది. మరి ఈ టనెల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? ఈ టనెల్ ఏంటంటే ప్రపంచంలోనే లాంగెస్ట్ హై ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్నటువంటి ప్రపంచంలోనే ఈ యొక్క అత్యంత పొడవైనటువంటిది, హైయెస్ట్ ఏరియాలో. ఓకే, మరి టనెల్ లెంత్ ఎంత? అత్యంత పొడవైంది అంటున్నాం కాబట్టి మనం 13.5 కిలోమీటర్స్ దీని యొక్క లెంత్ స్టూడెంట్స్. సో బేసికల్లీ ఇది ఈ యొక్క యూనియన్ టెరిటరీ ఏదైతే కనుక
లడాక్ ఉందో లడాక్ దాంతోపాటు స్టేట్ అయినటువంటి హిమాచల్ ప్రదేశ్ మధ్యలో ఈ యొక్క టనల్ని నిర్మిస్తున్నారు స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతుంది, టనల్ కట్టిన తర్వాత మనాలి అండ్ కార్గిల్ హైవే అనేది ఇయర్ మొత్తం కూడా ఓపెన్ ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ ప్రాజెక్టును క్యారీ చేస్తుంది ఎవరు, NHIDCL. రీసెంట్గా ఇలానే మనం రీసెంట్గా ఇంకో టనెల్ గురించి కూడా డిస్కస్ చేసాం. ఆ టనెల్ ఏంటని చెప్పాను నేను మీకు, అటల్ టనెల్. గుర్తుంటే కనుక మీకు నేను అటల్ టనెల్ అని కూడా మీకు చెప్పాను స్టూడెంట్స్. ఇది ఏంటంటే ప్రపంచంలో అతి పెద్దది, పొడవైనది కాకుండా అతి పెద్దది. దట్ మీన్స్ ఈ యొక్క డయామీటర్ వైస్. మరి ఈ యొక్క అటల్ టనెల్ అనేది మీ క్వశ్చన్ ఏంటంటే ఇది ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతాన్ని కలుపుతుంది. అటల్ టనెల్ అనేది ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి కలుపుతుంది, ఇది ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పార్లమెంట్ పాసెస్ బైలేటరల్ నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫినాన్షియల్ కాంట్రాక్ట్స్ బిల్. బైలేటరల్ నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫినాన్షియల్ కాంట్రాక్ట్స్ బిల్. ఇది మీరు కొద్దిగా జాగ్రత్తగా వినండి స్టూడెంట్స్, ఇది ఎకానమీకి సంబంధించింది. ఫస్ట్ నేను మీకు అసలు బైలేటరల్ నెట్టింగ్ అంటే ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బైలేటరల్ నెట్టింగ్ అంటే ఏంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, సో సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం ఆంధ్ర బ్యాంక్ తీసుకుందాం. ఆంధ్ర బ్యాంక్, ఇక్కడ మనం SBI బ్యాంక్ తీసుకుందాం. ఓకే, మీకు ఈజీగా అర్థం కావడానికి. ఆంధ్ర బ్యాంక్ ఏంటంటే, సో ఆంధ్ర బ్యాంక్ యొక్క SBIకి ఒక డీల్లో ఆంధ్ర బ్యాంక్ అనేది SBIకి 10 రూపాయలు ఇవ్వాలి. ఇంకో డీల్లో ఆంధ్ర బ్యాంక్ అనేది SBIకి 15 రూపాయలు బాకీ ఉందనుకోండి. SBI ఏమో ఒక డీల్లో ఆంధ్ర బ్యాంక్కి ఇక 30 రూపాయల బాకీ ఉందనుకోండి. ఇది బేసికల్లీ. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఆంధ్ర బ్యాంకు ఈ 10 రూపాయల డీల్ని ఇచ్చేది సపరేట్గా, అలానే 15 రూపాయల డీల్ని సపరేట్గా చూసేది. SBI ఏమో ఈ 30 రూపాయల డీల్ని సపరేట్గా చూసేది. అలా కాకుండా మనం కామన్గా తీసుకుంటే కనుక ఆంధ్ర బ్యాంక్ SBIకి ఎన్ని రూపాయలు ఇవ్వాలి, 25 రూపీస్ ఇవ్వాలి. SBI ఆంధ్ర బ్యాంక్ ఎన్ని ఇవ్వాలి, 30 రూపీస్ ఇవ్వాలి. దీన్ని సమ్మరైజ్ చేస్తే కనుక సింపుల్గా SBI ఆంధ్ర బ్యాంక్ ఎన్ని రూపాయలు ఇస్తే అయిపోతుంది, 5 రూపాయలు ఇస్తే అయిపోతుంది. అవునా కదా? సో ఈ విధంగా రెండు ఆర్థిక సంస్థల మధ్యలో లావాదేవీలన్నింటినీ కలిపి అగ్రిగేట్గా చేసి డీల్ చేయడాన్ని మనం నెట్టింగ్, బైలాటరల్ నెట్టింగ్ అంటారు అనమాట. దీనివల్ల ఏమవుతుంది, ఇంతకుముందు ఎలా ఉండేది, ఆంధ్ర బ్యాంక్ SBIకి 10 రూపాయలు ఉండాలి, 10 రూపాయలు ఇవ్వాల్సి వచ్చేది. ఇంకో డీల్లో 15 రూపాయలు, అంటే ఆంధ్ర బ్యాంక్ మొత్తం 25 రూపాయలని మెయింటైన్ చేయాల్సి వచ్చేది. అదే SBI ఆంధ్ర బ్యాంక్ 30 రూపాయలు ఇవ్వాలి కాబట్టి SBI 30 రూపాయలు మెయింటైన్ చేయాల్సి వచ్చేది. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థలో 55 రూపాయలు బ్యాంకులు తమ వద్దనే మెయింటైన్ చేయాల్సి వచ్చేది. ఎందుకు, ఒకరికొకరికి ఇచ్చుకోవాలి కాబట్టి. అదే ఈ అగ్రిమెంట్ వచ్చిన తర్వాత కేవలం 5 రూపాయలు ఇప్పుడు రెండు బ్యాంకులు ఓన్లీ SBI మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది స్టూడెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ బైలాటరల్ నెట్టింగ్ అంటే నేను మళ్ళీ చెప్తాను. ఆంధ్ర బ్యాంక్ అనేది SBIకి 10 రూపాయలు ఇవ్వాలి ఒక డీల్లో, ఇంకో డీల్లో 15 రూపాయలు ఇవ్వాలి. SBI ఏమో ఒక డీల్లో ఆంధ్ర బ్యాంక్కి 30 రూపాయలు ఇవ్వాలి. ఇదివరకు ఏ డీల్ కా డీల్ సపరేట్గా చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ అన్ని డీల్స్ని కలిపితే ఆంధ్ర బ్యాంక్ SBIకి ఇవ్వాల్సింది 25 రూపాయలు, SBI ఆంధ్ర బ్యాంక్ ఇవ్వాల్సింది 30 రూపాయలు. ఓవరాల్గా SBI ఆంధ్ర బ్యాంక్ 5 రూపాయలు ఇస్తే డీల్ ఫినిష్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా రెండు పార్టీల మధ్యలో ఉన్నటువంటి అన్ని డీల్స్ని అగ్రిగేట్గా కలపడాన్ని మనం నెట్టింగ్ అంటే బ్రాకెటింగ్ అనమాట. అన్నింటినీ ఒకే బ్రాకెట్లో చేయడం, దీన్నే మనం ఈ యొక్క నెట్టింగ్ ఆఫ్ క్వాలిఫైడ్ ఫినాన్షియల్ కాంట్రాక్ట్ బిల్ అంటారు అనమాట. స్టూడెంట్స్ మీకు అర్థమైంది అనుకుంటా ఈ ఎగ్జాంపుల్తోని. మరి ఈ బిల్ని పార్లమెంట్ అనేది ఆమోదించడం జరిగింది స్టూడెంట్స్. ఓకే, మరి బిల్లులో ఏంటంటే నేను మీకు ఇంతకుముందు ఆంధ్ర బ్యాంక్ SBI అని చెప్పాను. ఈ సందర్భంలో రెండు కూడా బ్యాంకులే. ఈ బ్యాంకులను ఎవరు కంట్రోల్ చేస్తారు, RBI. సో ఈ బిల్ ఏం చెప్తుందంటే ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక పార్టీ, ఎవరైనా సరే, ఈ పార్టీ ఏదైనా ఒక పార్టీ ఖచ్చితంగా అది RBI పరిధిలో అయినా ఉండాలి, సెబీ పరిధిలో అయినా ఉండాలి, IRDAI పరిధిలో ఉండాలి, PFRDA పరిధిలో అయినా ఉండాలి, లేదా IFSCA పరిధిలో అయినా ఉండాలి. ఈ పరిధిలో ఉన్నటువంటి ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, అంటే వీళ్ళ కంట్రోల్లో ఉండేటటువంటి ఏ ఆర్గనైజేషన్ ఉన్న ఆ డీల్లో వాళ్ళకి ఈ డీల్ అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓకే, సో బైలాటరల్ నెట్టింగ్ అంటే ఏంటి అనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ బిట్వీన్ టూ పార్టీస్, రెండు పార్టీస్ల మధ్యలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీ స్టూడెంట్స్. ఇందులో ఏంటంటే రెండు ఫినాన్షియల్ పార్టీస్ కూడా ఈ డీల్లో ఇన్వాల్వ్ అయినవి. మల్టిపుల్ అగ్రిమెంట్స్ ఏమైనా ఉంటే కనుక ఆ మల్టిపుల్ అగ్రిమెంట్స్ని కూడా సింగిల్ అగ్రిమెంట్ లాగా డీల్ చేసుకొని సింగిల్ పేమెంట్తో డీల్ చేసుకుంటారు స్టూడెంట్స్. దీన్నే
బైలాటరల్ నెట్టింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థలో ఫండింగ్ అనేది ఎక్కువ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇంకా మీకు ఏం డౌట్ ఉన్నా కూడా యూ కెన్ మెసేజ్ మీ ఆర్ ఎల్స్ యూ కెన్ కామెంట్ మీ, ఇంకా మీకు ఏమన్నా అర్థం కాకపోయినా కూడా. థర్డ్ వన్, గ్లోబల్ లేబర్ ఇన్కమ్ ఫాల్స్ 10.7% ఇన్ 2020. ఈ యొక్క కోవిడ్ వల్ల లేబర్ యొక్క ఆదాయం 10.7% పడిపోయింది అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. మరి ఈ యొక్క ఆదాయం పడిపోవడం అనేది ఎక్కువ ఏ దేశాలలో జరుగుతుంది? లోవర్ మిడిల్ ఇన్కమ్. అసలు ఈ లోవర్ మిడిల్ ఇన్కమ్ అంటే ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. సో అసలు ఐఎల్ఓ ఏం చెప్తుంది? ఐఎల్ఓ ఏం చెప్తుందంటే ఈ యొక్క ఫస్ట్ 9 months 2020లో 9 months ఏంటింది? ఏప్రిల్ అండ్ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ముందున్నటువంటి అంటే జాన్, ఫెబ్, మార్చ్. ఓకే, సో మన ఇండియాలోనే ఓన్లీ ఏప్రిల్ నుంచి ఫినాన్షియల్ ఇయర్ తీసుకుంటాం. వేరే కంట్రీస్లో ఏంటంటే జనవరి నుంచి తీసుకుంటాం. సో ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఫస్ట్ 9 నెలల్లో ఈ యొక్క కార్మికులు ఎర్న్ చేసేటటువంటి ఆదాయం ఎంత పడిపోయింది? 10% పడిపోయింది. అంటే అంతకుముందు సంవత్సరం 100 రూపాయలు ఎర్న్ చేస్తే కనుక ఈ సంవత్సరం ఎంత సంపాదిస్తున్నారు? కేవలం 89 రూపాయల 30 పైసలు మాత్రమే సంపాదిస్తున్నారు అనమాట. అంటే 10.7% తగ్గింది స్టూడెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎంతకి ఈక్వల్? ఇది ఎంతకి ఈక్వల్ అంటే కనుక లాస్ట్ ఇయర్ ప్రపంచ జీడిపిలో ఫస్ట్ 9 monthsలో ప్రపంచ జీడిపి ఎంత ఉందో అందులో 5.5% ఈక్వల్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 monthsలో ప్రపంచ జీడిపి 100 రూపాయలు ఉంటే అందులో 5.5% అంటే 5 రూపాయలు. అంత ఆదాయాన్ని ఇప్పుడు కార్మికులు కోల్పోయారు అని ఎవరు చెప్తున్నారు? ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తున్నారు. మరి ఇలా కోల్పోయిన వాటిలో ఎవరు ఎక్కువ ఉన్నారు? లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ వీళ్ళ ఆదాయాన్ని ఎక్కువ కోల్పోవడం జరిగింది స్టూడెంట్స్. సో దాంతోపాటు ఈ యొక్క కోవిడ్ వల్ల చాలామంది వర్కింగ్ అవర్స్ను కూడా కోల్పోయారు. వర్కింగ్ అవర్స్ అంటే మీరు ఇప్పుడు టైమ్ అండ్ వర్క్ అన్న కాన్సెప్ట్ని వినుంటారు. టైమ్ అండ్ వర్క్, ఒక మనిషి ఒక డేలో 6 గంటలు పనిచేస్తే అతను 2 daysలో ఎన్ని గంటలు పనిచేసినట్టు? 12 hours పనిచేసినట్టు. ఈ 12 hours ఏమంటారు? వర్కింగ్ అవర్స్. ఈ విధంగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క వర్కింగ్ అవర్స్ అంతకుముందు సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు ఎంత తగ్గిందట? 8.6% తగ్గింది. ఈ వర్కింగ్ అవర్స్ని అన్నీ కలిపితే కనుక ఎంతమంది ఫుల్ టైం జాబ్లకు ఈక్వల్ అంటే కనుక 24 కోట్ల మంది ఫుల్ టైం జాబ్లకు ఈక్వల్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ అవర్స్ అనేవి ఒక 60 గంటలు తగ్గినాయి అనుకుందాం. ఒక వ్యక్తి ఒక ఫుల్ టైం జాబ్ పర్ డే ఫర్ ఎగ్జాంపుల్ 6 గంటలు చేసింది అనుకుందాం. అంటే ఎంతమంది 60 గంటలు చేయగలుగుతారు? 10 మంది 60 గంటలు చేయగలుగుతారు. అంటే 60 గంటలు తగ్గినాయి అంటే మీనింగ్ ఎంతమంది పని కోల్పోయారు? 10 మంది పని కోల్పోయారు. అదే ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా వర్కింగ్ అవర్స్ కోల్పోయారు. మరి ఐఎల్ఓ ఏం చెప్తుందంటే ఏ దేశం అయితే కనుక ఫిజికల్ స్టిమ్యులస్ అంటే ఆర్థికపరమైనటువంటి ప్యాకేజీని ప్రకటించిందో ఆ దేశంలో కార్మికులు ఈ యొక్క వర్కింగ్ అవర్స్ని తక్కువ కోల్పోయారు. అంటే వాళ్ళ జాబ్లు పోలేదు. దాని ద్వారా ఏమైంది? వాళ్ళ ఇన్కమ్ కూడా తగ్గలేదు అని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ చెప్తుంది స్టూడెంట్స్. మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇప్పుడు మనం ఒక వర్డ్ యూజ్ చేసాం, అదేంటంటే లోవర్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్ అని. లోవర్ మిడిల్ ఇన్కమ్ నేషన్స్ అంటే ఏంటి అనేది వరల్డ్ బ్యాంక్ బేసికల్లీ దేశాన్ని 4 విధాలుగా డివైడ్ చేసింది. అదేంటంటే లో ఇన్కమ్ కంట్రీస్ అల్ప ఆదాయ దేశాలు, లోవర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే తక్కువ స్థాయిలో మధ్య ఆదాయ దేశాలు, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే మిడిల్ ఇన్కమ్ మధ్య ఆదాయంలో మరి లోవర్ ఉంది, అప్పర్ ఉంది. దాని తర్వాత హయ్యర్ ఇన్కమ్ ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి ఈ నెంబర్స్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నెంబర్ స్టూడెంట్స్. దీన్ని మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ స్థాపించబడింది 1919. దీని హెడ్ ఎవరంటే ఇప్పుడు ఫస్ట్ గై రైడర్, హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది స్టూడెంట్స్. నెక్స్ట్ వన్, రక్షణ రంగంలో మరో స్వదేశీ విజయం. నిన్ననే మనం అభ్యాస్ అనేదాన్ని డిస్కస్ చేసాం, డిఆర్డిఓ రక్షణ రంగం అనేది. ఈరోజు మనం డిస్కస్ చేయబోతుంది ఏంటంటే ఈ యొక్క మిసైల్. ఈ మిసైల్ ఏంటి? యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. యాంటీ ట్యాంక్ అంటే ఏంది? యాంటీ ట్యాంక్ అంటే ఇలాంటి యుద్ధ ట్యాంకులు ఏవైతే ఉంటుందో వాటిని టార్గెట్ చేసుకొని ఈ యొక్క క్షిపణి వెళ్తుందన్నమాట. గైడెడ్ మిసైల్ అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ ట్యాంక్ ఏ అనుకోండి, పాకిస్తాన్ యుద్ధ ట్యాంక్ బి అనుకోండి. యుద్ధ ట్యాంక్ అంటే ఈ మ్యాప్లో చూసారా, ఇది ఫోటోలో చూసారా, ఇది యుద్ధ ట్యాంక్. మరి మనం మిసైల్ ప్రయోగిస్తే ఈ యుద్ధ ట్యాంక్ ఎటు వెళ్ళినా కూడా ఈ మిసైల్ అనేది ఆ డైరెక్షన్లో వెళ్ళి ఈ యుద్ధ ట్యాంక్ని డిస్ట్రాయ్ చేస్తుంది.
దీన్నే మనం గైడెడ్ మిసైల్ అంటారు అన్నమాట. ఇలాంటి వాటిని మనం యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ దీన్ని మనం ప్రయోగించడం జరిగింది. ఇందులో ఏ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం? మనం లేజర్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం. ఓకే, ఎవరు టెస్ట్ చేయడం జరిగింది? దీన్ని డిఆర్డిఓ వాళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. ఈ యాంటీ ట్యాంక్ మిసైల్ని టెస్ట్ చేయడం జరిగింది. ఏ ఏ ట్యాంకు నుంచి? ఒక అర్జున్ యుద్ధ ట్యాంకు నుంచి. అంటే మీరు ఈ ఫోటోలో చూస్తున్నట్టు మిసైల్ టెస్ట్ చేస్తున్నాం కదా, ఇది ఏ ట్యాంక్ పై నుంచి ప్రయోగించడం జరిగింది? అర్జున్ ట్యాంక్ పై నుంచి ప్రయోగించడం జరిగింది. కోర్స్ ఈ మిసైల్ని మనం ఏ ట్యాంక్ పై నుంచి అయినా కూడా, ఏ యుద్ధ ట్యాంక్ పై నుంచి అయినా సరే మనం దీన్ని ప్రయోగించవచ్చు. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే ఏఆర్డిఈ, ఆర్మమెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. దాంతోపాటు హెచ్ఈఎంఆర్ఎల్, హై ఎనర్జీ మెటీరియల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. దాంతోపాటు ఐఆర్డిఈ, ఇన్స్ట్రుమెంట్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్. వీళ్ళు ముగ్గురు కూడా దీన్ని డెవలప్ చేయడం జరిగింది స్టూడెంట్స్. మరి ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే స్టూడెంట్స్, ఇలానే మనం యాంటీ ట్యాంక్ యుద్ధ ట్యాంకులను డిస్ట్రాయ్ చేయడానికి స్పైక్ మిసైల్స్ అనేదాన్ని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నాం? స్పైక్ మిసైల్స్ని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకున్నాం? ఏ దేశం నుండి కొన్నాం? వెరీ వెరీ ఇంపార్టెంట్, ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ 5th వన్, లోక్సభ పాసెస్ బిల్ టు మేనేజ్ ఆపరేట్ పోర్ట్స్. నౌకాశ్రయాలకు మరింత స్వేచ్ఛ. అంటే ఈ యొక్క పోర్ట్స్ ఏదైతే ఉందో వాటి నిర్వహణ కోసం అని చెప్పేసి లోక్సభ బిల్లు పాస్ చేయడం జరిగింది. ఇది ఇప్పుడు రాజ్యసభకు వెళ్తుంది నెక్స్ట్ పార్లమెంట్ సమావేశాలలో. ఈ బిల్లు ఏంటంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానంగా 12 ప్రధాన నౌకాశ్రయాలకి ఎక్కువగా అటానమీ అంటే స్వయం ప్రతిపత్తిస్తుందన్నమాట. ఎలా స్వయం ప్రతిపత్తిస్తుంది? ఎలా అంటే ఈ యొక్క పోర్ట్స్కి ఈ యొక్క బోర్డు ఒకటి క్రియేట్ చేస్తారు అనమాట. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా బోర్డు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు పోర్టులకు ఎవరు ఉండేవాళ్ళు? ట్రస్టీస్ ఉన్నారు. ఈ ట్రస్టీ స్థానంలో బోర్డును క్రియేట్ చేసి వీళ్ళకి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారాలు ఇవ్వడం జరుగుతుంది స్టూడెంట్స్. ఇది ఎన్ని పోర్టులు అమలు చేయబోతున్నాం? 12 పోర్టులలో అమలు చేయబోతున్నాం. అదేంటంటే నెంబర్ 1 కాండ్లా గుజరాత్, నెంబర్ 2 ముంబై మహారాష్ట్ర, నెంబర్ 3 జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ న్యూ ముంబై నవీ ముంబై మహారాష్ట్ర, నెంబర్ 4 మార్మగోవా పోర్ట్ గోవా, నెంబర్ 5 మ్యాంగ్లూరు పోర్ట్ కర్ణాటక, నెంబర్ 6 కోచి పోర్ట్ కేరళ, నెంబర్ 7 ట్యుటికోరిన్ తమిళనాడు, నెంబర్ 8 చెన్నై తమిళనాడు, నెంబర్ 9 ఎనోర్ కామరాజార్ చాలా ఫేమస్ పొలిటీషియన్ తమిళనాడు, నెంబర్ 10 విశాఖపట్నం, 11 పారాదీప్ ఒడిస్సా, సో అండ్ 12 కోల్కతా పోర్ట్స్. దీనికి రీసెంట్గా దీని పేరు మార్చడం జరిగింది. ఆ పేరు ఏందో ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. రీసెంట్లీ కోల్కతా పోర్ట్ రీనేమ్డ్ ఏంటో ఆన్సర్ చేయండి. సో ఈ 12 పోర్టులకి ఎక్కువ అధికారాలు ఇస్తూ ఈ బిల్ని పాస్ చేయడం జరిగింది. ఆ 12 పోర్టులని మీకు ఇందులో ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ ఆర్టికల్ ఏంటంటే 380 వేల్. మీకు ఈజీగా అర్థం కావాలంటే ఇవి తిమింగలం అనుకోండి. ఓకే, తిమింగలం వేల్స్. మరి ఇవి ఏంటంటే స్ట్రాండింగ్ అయినాయి. ఆస్ట్రేలియాలో ఏం జరిగింది? ఫస్ట్ వన్, అసలు ఈ స్ట్రాండింగ్ అంటే ఏంది? స్ట్రాండింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్, ఇలా ఈ తిమింగలాలు ఒడ్డుకి కొట్టుకురావడాన్ని దీన్ని మనం స్ట్రాండింగ్ అంటాం. స్ట్రాండింగ్. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇవి ఒడ్డు కొట్టుకొచ్చేసరి సరే మళ్ళీ ఇవి రిటర్న్ వెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి చాలా దూరం రావడం, వీటి వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇలా ఎక్కువ సంఖ్యలో ఉండడాన్ని మనం స్ట్రాండింగ్ అంటారు అనమాట. ఇది ఎక్కడ జరిగింది? ఇప్పుడు ఇది ఆస్ట్రేలియాకి సౌత్లో టాస్మానియా అన్న ద్వీపం ఉందన్నమాట. టాస్మానియాలో ఈ యొక్క మకారే హెడ్స్ అన్న దగ్గర జరిగింది. ఇక్కడ మీకు క్వశ్చన్ స్టూడెంట్స్, మీకు స్ట్రెయిట్ జలసంధి పేరు విన్నారు కదా. మీకు క్వశ్చన్ ఏంటంటే ఆస్ట్రేలియాని దాంతోపాటు టాస్మానియాని విడదీస్తున్నటువంటి జలసంధి పేరేంది? స్ట్రెయిట్. విచ్ స్ట్రెయిట్ ఈజ్ డివైడింగ్ ద ఆస్ట్రేలియా అండ్ టాస్మానియా? ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. ఓకే, సో ఇలా ఒడ్డుకు వచ్చి ఎన్ని చనిపోయినాయట? ఆల్మోస్ట్ 450 లాంగ్ ఫిన్ అంటే బేసికల్లీ మీరు ఇందుగా స్టూడెంట్స్ ఇక్కడ మీకు దీన్ని ఫిన్ అంటారు అనమాట. సో సారీ, దీన్ని మనం ఫిన్ అంటారు అనమాట. ఓకే, ఈ లాంగ్ ఫిన్ వేల్ ఇవి 450 చనిపోవడం జరిగిందనమాట. ఎక్కడ? టాస్మానియాలో. దీన్ని మనం ఏమంటామంటే బీచింగ్ అంటే ఏంది? డాల్ఫిన్స్ కానీ వేల్స్ కానీ బీచ్లో ఇలా చిక్కుకుపోవడాన్ని దీన్ని మనం స్ట్రాండింగ్ లేదా బీచింగ్ అని అంటారు అనమాట. ఓకే, ఇలా కొన్నిసార్లు ఒక్కటిగా ఉండొచ్చు, కొన్నిసార్లు గ్రూప్స్గా కూడా జరుగుతుంటాయి అన్నమాట. ఇది దేనివల్ల జరగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క
వాటర్ లెవెల్ చాలా వాటర్ లోతు తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఈ వాటర్లోకి వచ్చినటువంటి తిమింగలాలు ఏవైనా సరే మళ్ళీ వాటర్ బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఇవి ఇక్కడనే చిక్కుకుపోతాయి. ఇది ఫస్ట్ రీజన్ అయి ఉండొచ్చు. సెకండ్ రీజన్ ఏముంది, లైక్ ఏదైనా జనరల్గా వేల్స్ తిమింగలాలు ఏంటంటే గుంపులుగా ఉంటాయి. ఓకే, వీటిని తినడానికి ఏదైనా షార్క్ వెంబడించింది అనుకోండి, ఇవి ఆ యొక్క ప్యానిక్ భయంలో ఇవి ఒడ్డుకు రావచ్చు. అదొకటి పాసిబుల్ రీజన్ అయి ఉంటుంది. లేదా ఈ యొక్క ఒడ్డుకి చాలా చేపలు కొట్టుకొని వచ్చినాయి అనుకోండి, ఆ చేపల్ని వెంటాడుతూ ఈ యొక్క డాల్ఫిన్స్ కూడా వచ్చి ఒడ్డుకు వచ్చి అలా చిక్కుకుపోయే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి వల్ల కొన్నిసార్లు ఏముంటుంది, కొన్నిసార్లు ఈ యొక్క బీచ్ చాలా నేరోగా ఉండడం వల్ల వాటర్ వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క డాల్ఫిన్స్ అక్కడే స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల ఈ బీచ్లో ఇవి ఎక్కువగా స్ట్రక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ యొక్క వేల్స్, ఈ తిమింగలాల యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే గ్లోబిసెఫాలా మెలాస్. సైట్స్లో ఇవి అపెండిక్స్ 2లో ఉన్నాయి. IUCN ప్రకారం లీస్ట్ కన్సర్న్, అంటే ఇవి ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి స్టూడెంట్స్. సో మీకు స్ట్రాండింగ్ లేదా బీచింగ్ అన్న కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటా. మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి స్టూడెంట్స్. నెక్స్ట్ మనం డిస్కస్ చేయబోయేది G4 కంట్రీస్ సీక్ టైమ్ బౌండ్ రిఫార్మ్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్. అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మీరు కొన్ని సంస్కరణలు తీసుకురండి అని ఎవరు అడుగుతున్నారు? G4. సో G4 దేశాలంటే ఏమైంది? G4లో మనకు ఉండేది ఇండియా, బ్రెజిల్, జపాన్, జర్మనీ. అసలు వీళ్ళు ఎందుకు ఈ గ్రూప్గా ఫామ్ అయ్యారు? ఎందుకంటే ఈ 4 దేశాలు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక వీళ్ళకి UN సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీళ్ళకి పర్మనెంట్ మెంబర్షిప్ లేదు. పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఏర్పడినటువంటి గ్రూపే ఈ G4 గ్రూప్. వీళ్ళు ఏమంటున్నారంటే UN సెక్యూరిటీ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మీరు కొన్ని సంస్కరణలు, రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇప్పుడైతే కనుక 5 దేశాలు ఉన్నాయి, వాటిని మనం P5 అంటాం. మీరు కమెంట్ చేయండి ఫ్రెండ్స్, వాట్ ఆర్ ద P5 కంట్రీస్? 5 దేశాలతో పాటు మాకు కూడా సభ్యత్వం ఇవ్వాలి అని వీళ్ళు అడుగుతున్నారు. మరి ఇంకా వీళ్ళు ఏం అడుగుతున్నారో చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ G4 కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్స్ ఆన్లైన్ మీటింగ్లో సో వీళ్ళు గ్యాదర్ అవ్వడం జరిగింది. బేసికల్లీ G4 డిమాండ్స్ ఏంటంటే ఫస్ట్ వన్, ఆఫ్రికా యొక్క ప్రాతినిధ్యం పెంచాలి UNOలో. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా కూడా ఈ యొక్క ఆఫ్రికాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు UN సెక్యూరిటీ కౌన్సిల్లో ఆఫ్రికాకు ఒక పర్మనెంట్ కంట్రీ ఏం లేదు, కాబట్టి ఆఫ్రికాకి ఒక పర్మనెంట్ రిప్రజెంటేషన్ ఉండాలి. దాంతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకి కూడా ఐక్యరాజ్య సమితిలో ఎక్కువ రిప్రజెంటేషన్ ఉండాలి అంటూ వీళ్ళు ఏం చెప్తున్నారంటే UN సెక్యూరిటీ కౌన్సిల్లో ఇప్పుడు పర్మనెంట్ కంట్రీస్ ఏవైతే 5 కంట్రీస్ ఉన్నాయో ఆ 5 కంట్రీస్ మెంబర్షిప్ని 11కి పెంచండి. దాంతోపాటు టెంపరీ కంట్రీస్ 10 కంట్రీస్ ఏదైతే ఉందో ఆ మెంబర్షిప్ని 14 కంట్రీస్కి పెంచండి అని వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంది? ఇండియా ఏంటంటే ఇప్పుడు 2021 జనవరి నుంచి 2 సంవత్సరాలు మన భారతదేశం నాన్ పర్మనెంట్ కంట్రీగా, అంటే తాత్కాలిక దేశంగా 2 సంవత్సరాలు మన టర్మ్ అనేది స్టార్ట్ కాబోతుంది. దాంతోపాటు మన భారతదేశం ఎప్పటి నుంచో ఈ యొక్క ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత స్థానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాని గురించి మనకి USA, UK, ఫ్రాన్స్, రష్యా సపోర్ట్ ఇస్తున్నాయి, ఓన్లీ చైనానే అపోజ్ చేస్తుంది. దాంతోపాటు మన భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో కానీ లేదా UN పీస్ కీపింగ్ రిఫార్మ్స్, ఐక్యరాజ్య సమితి యొక్క పీస్ కీపింగ్ శాంతి దళాలు ఉంటాయి కదా, అందులో కూడా కొన్ని రిఫార్మ్స్, సంస్కరణలు తీసుకురావాలని ఈ యొక్క ఇండియా ప్రపోజ్ చేస్తుంది స్టూడెంట్స్. ఇవి స్టూడెంట్స్ ఓవరాల్గా మనకి ఈరోజు మనం డిస్కస్ చేసినటువంటి వన్ లైనర్స్. నెక్స్ట్ మ్యాప్ యాక్టివిటీలో నిన్న డిస్కస్ చేసినటువంటి మ్యాప్ ఏందో చూద్దాం. ఫస్ట్ వన్, లొకేట్ చిట్వాన్ నేషనల్ పార్క్ అండ్ మ్యాప్. చిట్వాన్ నేషనల్ పార్క్ మ్యాప్లో ఎక్కడుంది? ఇదేంటంటే స్టూడెంట్స్ నేపాల్లో ఉంటుంది. నేపాల్లో సౌత్ పార్ట్లో ఆల్మోస్ట్ ఆల్, సో మన ఇండియాకి బార్డర్లో ఉంటుంది చిట్వాన్ నేషనల్ పార్క్. ఇదివరకు నేపాల్లో ఉన్నటువంటి సాగర్మాతా నేషనల్ పార్క్ కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈరోజు మీకు మ్యాప్ ఏంటంటే నేను మీకు ఇది ఆల్రెడీ చెప్పాను, మీరు అట్లాస్ తీసుకోండి లేదా మీ దగ్గర ఇండియా మ్యాప్ ఉంటాయి కనుక 12 మేజర్ పోర్ట్స్, ఇండియాలో 12 మేజర్ పోర్ట్స్ ఎక్కడ ఉన్నాయో మీరు మీ ఓన్గా ఒకసారి ఈ యొక్క మ్యాప్ పాయింటింగ్ చేయండి. ఇవి ఏ రాష్ట్రాలలో ఉన్నాయో కూడా రాసుకోండి స్టూడెంట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఈరోజు మీరు మ్యాప్ యాక్టివిటీలో చేయండి. నెక్స్ట్ క్విజ్లో నిన్నటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏందో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత ఈరోజు క్వశ్చన్స్ చెక్ చేద్దాం. నిన్నటి క్వశ్చన్, లోక్పాల్కి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్ ఏంది?
Lokpal consists of a chairman and minimum of 8 members. Minimum కాదు స్టూడెంట్స్, maximum of 8 members. First statement is wrong. Second statement, the chairman and members are appointed by the President of India. Right. సో సెకండ్ ఉండాలి, ఫస్ట్ ఉండొద్దు. ఫస్ట్ ఉండొద్దు అంటే ఏ తీసేద్దాం, బి తీసేద్దాం, డి తీసేద్దాం. ఇంకేముంది ఆప్షన్ సి ఒకటి. 2 and 3. 3 ఏముంది? ఇట్ హ్యాస్ జ్యూరిస్డిక్షన్ టు ఎంక్వైరీ ఇంటూ అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగెన్స్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ప్రైమ్ మినిస్టర్ పైన అవినీతి ఆరోపణలు వచ్చినా కూడా లోక్పాల్కి ఈ యొక్క అధికార పరిధి ఉంది. సో స్టేట్మెంట్ 3 రైట్. సో ఆన్సర్ ఈజ్ సి. 2 and 3 ఆర్ రైట్. సెకండ్ వన్, ఓ స్మార్ట్ స్కీమ్ అనేది ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించింది? ఇట్ ఈస్ రిలేటెడ్ టు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి సంబంధించింది. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. థర్డ్ వన్, ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ ఈ యొక్క అంటువ్యాధుల చట్టానికి సంబంధించి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అదేంటంటే ఇట్ ఈస్ అమెండింగ్ ద యాక్ట్ టు ఇంక్లూడ్ ప్రొటెక్షన్ ఫర్ హెల్త్ కేర్ వర్కర్స్. అంటే ఈ యొక్క ఆరోగ్య రంగంలో పనిచేసే వాళ్ళకి కొన్ని రక్షణలు కల్పిస్తూ అమెండ్ చేయడం జరిగింది దీన్ని. రైట్. సెకండ్ వన్, ఈ బిల్లు ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్కి ఒక బస్సును కానీ, ట్రైన్ని కానీ, లేదా షిప్ని కానీ వీటిని ఆపి ఈ యొక్క తనిఖీ చేసేటటువంటి డీటెయిల్గా ఇన్స్పెక్ట్ చేసే అధికారాలు ఉంది. ఇది కూడా రైట్. సో ఆన్సర్ ఈజ్ సి, బోత్ 1 and 2. ఫోర్త్ వన్, షెల్ కంపెనీలు. షెల్ కంపెనీలకు సంబంధించి రైట్ ఆన్సర్ ఏంటి? షెల్ కంపెనీలు మనం జనరల్గా అప్పుడప్పుడు ఈ యొక్క కంపెనీ పేపర్ల పైన ఉంటుంది, యాక్చువల్గా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద కార్పొరేషన్ వితౌట్ ద యాక్టివ్ బిజినెస్. రైట్. ఆల్వేస్ సెటప్ ఫర్ ఇల్లీగల్ పర్పస్. ఇవి ఇల్లీగల్ పర్పస్కే సెటప్ చేయాలని రూల్ ఏం లేదు స్టూడెంట్స్, కాబట్టి ఇది రాంగ్. షెల్ కంపెనీ అనేదాన్ని కంపెనీస్ యాక్ట్ 2013లో క్లియర్గా డిఫైన్ చేయడం జరిగింది. ఇది కూడా రాంగ్ స్టూడెంట్స్, క్లియర్గా డెఫినేషన్ ఏమి ఇవ్వలేదు. సో ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ కాదు. ఆన్సర్ ఈజ్ డి, నీదర్ 1 nor 2. ఫెలూడా టెస్ట్ దేనికి సంబంధించింది? ఇది కోవిడ్ని నిర్ధారించడానికి ఉపయోగించే టెస్ట్. ఇందులో మనం యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. క్రిస్పర్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఈ యొక్క ఏదైతే కనుక కోవిడ్ వ్యాధిని కలగజేస్తుందో ఆ వైరస్ యొక్క జీన్ని ఆర్ఎన్ఏని డిఎన్ఏగా కన్వర్ట్ చేసి ఆ ఆర్ఎన్ఏని స్పెసిఫిక్గా ఐడెంటిఫై చేయడానికి టెస్ట్ని మనం యూజ్ చేస్తాం అనమాట. సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ రైట్. ఆన్సర్ ఈజ్ సి. సిక్స్త్ వన్, బ్రూసెల్లోసిస్ సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? ఇట్ ఈస్ ఎ డిసీజ్ కాజ్డ్ బై బ్యాక్టీరియా స్టూడెంట్, నాట్ వైరస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. ఇట్ కెన్ ఇన్ఫెక్ట్ హ్యూమన్స్ అండ్ పర్సన్ టు పర్సన్ ట్రాన్స్మిషన్ ఈజ్ మోస్ట్ కామన్. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ట్రాన్స్ఫర్ అవ్వడం చాలా రేర్ స్టూడెంట్స్. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ రాంగ్. ఆన్సర్ ఈజ్ డి. మరి ఈరోజు క్విజ్ ఏంటంటే ఈ యొక్క సస్టైనబుల్ రికవరీ రిపోర్ట్ రిలీజ్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించి రైట్ ఆన్సర్ ఏంది? సెకండ్ క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వచ్చేటటువంటి ఇందులో స్కీమ్స్లో ఇందులో ఏ స్కీమ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలోకి వస్తుంది? ఆన్సర్ చేయండి. దాంతోపాటు సో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ IFSCA దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్ ఏంది? అండ్ ఫోర్త్ వన్, బేటీ బచావో బేటీ పడావో స్కీమ్కి సంబంధించినటువంటి రైట్ స్టేట్మెంట్ ఏంటి? సో ఈ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మనకి ఈ యొక్క న్యూస్ పేపర్ అనాలిసిస్ వచ్చేసి. మరి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి స్టూడెంట్స్. అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.